అందరికీ నమస్కారం అండి. జనవరి నెల వచ్చిందంటే సంక్రాంతి పండుగ వస్తే అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. మే నెల వచ్చింది అంటే మా తాతర్ గారి పుట్టినరోజు వర్ధంతి వస్తుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. ఒక మహనీయుడు ఆయన. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరూ కూడా ప్రతి టెక్నీషియన్ కూడా కడుపు నిండుగా అన్నం తిన్నారు అంటే దానికి కారణం ఎవరు అంటే దాసరి నారాయణ గారు. వన్ ఆఫ్ ద ఓన్లీ పర్సన్ దాసరి నారాయణ గారు. ఆ గేట్లో ఎవరైనా లోపలికి వెళ్ళి అయ్యా ఒక్కసారి ఒక 2 మాటలు చెప్పాలండి, ఏం చెప్పినా పర్వాలేదు అనేవారు. నాకు వేషాలు నాకు ఇబ్బంది పడుతున్నానండి, ఇదే అంటే వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి లేకపోతే వాళ్ళకి నరసింహరావు గారిని ఎవరికి నోట్ చేసుకుని పేరు నోట్ చేసుకొని లక్ష్మణ్ ఇచ్చారు మన వేషం ఇద్దాం అని చెప్పి అక్కడ పిలిచి మరి ఇచ్చిన గొప్ప వ్యక్తి. పరిశ్రమలో ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఒక సొంత సమస్యలాగా భావించి వాళ్ళందరినీ కూడా అందరి కన్సర్న్ సంబంధించినటువంటి నటీనటులు కానీ, నిర్మాతలు కానీ, సాంకేతిక నిపుణులు కానీ అందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్లో అప్పటికప్పుడే ఆయన సాల్వ్ చేసేవారు. చాలా మంది అంటూ ఉంటారు, ఆయన కూడా చాలాసార్లు చెప్పండి, నేను మరి కార్మికుల పక్షపాతిగా అయ్యా నేను. నిజంగా ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు చాలా మంది గాడ్ ఫాదర్స్ ఉంటారు, కానీ ఒక కార్మికుడి గాడ్ ఫాదర్ ఉంటాం అనేది మన గొప్ప విషయం. అలాంటి వాళ్ళ నేటి రోజున మరి మే నెలలో మొదటి రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తున్న రాము సత్యనారాయణ గారు చాలా గొప్పగా చేస్తున్నారు. పెద్దానికి వస్తున్నా నిజంగా కూడా ఈ వారం రోజులుగా చూస్తుంటే రాము సత్యనారాయణ గారి పేరు మెరుగుపోతుంది. ఎక్కడ పేపర్లు చూసినా, టీవీల్లో చూసినా, ఆఖరికి ఇవాళ కూడా అన్నింటిలో కూడా అయింది. ఏంటి అని అనుకుంటున్నారు మీరందరూ? తుమ్మలపల్లి రావు సత్యనారాయణ గారు అంటే ఏంటి? టీఆర్ఎస్. వాళ్ళ టీఆర్ఎస్ అంటే ఏ పరిస్థితిలో ఉంది చూశారు కదా. ఉంది మరి కొత్త పార్టీ వచ్చింది టీఆర్ఎస్ అని. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పార్టీకి పేరు మీకే ఇచ్చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి టీఆర్ఎస్ రావు సత్యనారాయణ గారు మొన్న మధ్యన ఇది ఇన్వైట్ చేయడానికి ఒక ఇన్వైట్ ఇచ్చారు నాకు ఆయన. దాంట్లో చూస్తే ఆయన డ్యాన్స్ చేస్తారండి. అసలు ఈ మధ్య వేరు. అసలు హీరోలు పెద్ద హీరోలు కూడా చేయలేరుగా ఇంత డాన్స్ అనే దాంట్లో అద్భుతంగా చేసి పంపించారు ఆయన. చాలా అసలు ఆయనలో ఎంత టాలెంట్ అనేది నాకు అర్థం కాలేదు అనమాట. తర్వాత రీసెంట్ విధాల్లో కొన్ని రషెస్ చూశాను కొన్ని నేను. వాటిలో కూడా క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పోలీస్ ఆఫీసర్ వేసినా, ఒక జడ్జి వేసినా, ఒక లాయర్ వేసినా, ఏది వేసినా అద్భుతంగా చేయగలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి ఒక వ్యక్తి ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజున 15 సినిమాలను మొదలుపెట్టి అనుకూల ప్రకారం పూర్తి చేసిన ఏకైక నిర్మాత తెలుగుదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో వరకు ఎవరో చేయనటువంటి ఏకైకమని 15 సినిమాలు ఒకే రోజులో డెవలప్మెంట్ చేసిన ఘనత రావు సత్యనారాయణ గారికే దక్కింది. ఆయన వాళ్ళ రోజున చిన్న నిర్మాతలు ఉంటేనే ఈ పరిశ్రమ బతుకుతుందండి. పెద్ద నిర్మాతలు వస్తే మంచి సినిమాలు తీస్తున్నారు, అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. దేశ విదేశాల్లో ఇవాళ వెళ్ళి వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయ్యేటువంటి సినిమాలు తీస్తున్నారు. కానీ అంత పెద్ద సినిమాలు తీసి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి ఇతర దేశాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో టెక్నీషియన్లు లేకపోతే ఆర్టిస్టులు తీసుకొని సినిమాలు తీస్తున్నారు. కానీ వాళ్ళ చిన్న నిర్మాతలు ఉంటేనే ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి పరిశ్రమ నమ్ముకొని, తెలుగు చలనచిత్ర నమ్ముకొని హైదరాబాద్ లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు కింద అందరూ పనిపడుతున్నారంటే అది చిన్న నిర్మాతలు మూలకాలి. చిన్న నిర్మాతలు బాగా సక్సెస్ అవ్వాలి, చిన్న సినిమాలు వస్తేనే మనకందరికి కూడా మంచి జరుగుతుంది అని నేను మనవి చేసుకుంటాను. ఇవాళ థియేటర్ వాళ్ళందరూ కూడా గొడవ పెద్ద సినిమాలు అంటారు, బాగానే ఉంటున్నాయి. సంవత్సరానికి పెద్ద సినిమాలు మాత్రమే వస్తే ఎన్ని సినిమాలు వస్తాయి, మా థియేటర్లన్నీ ఏం చేసుకోవాలి మేము అని చెప్పి వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ఇవన్నీ కూడా పరిశ్రమ ఇదొకట్లాగా కలకల్లాడుతూ ఉన్నారంటే దాసరి నారాయణ గారు ఎక్కడున్నారో కానీ మళ్ళీ రావాలి సార్, మీరు మళ్ళీ ఈ పరిశ్రమను ఆదుకోవాలి. ఈ పరిశ్రమలో
ఎప్పుడు కూడా ఫుల్ గా సినిమాలు వచ్చేట్టుగా మీరు చెయ్యాలి అని చెప్పి మనందరి తరఫున కూడా ఆయన అర్థిస్తున్నారు. ఇలాంటి నేను ఒక వ్యక్తిని ఇట్లా నిలబడ్డాను అంటే దానికి కారణం దాస నారాయణరావు గారి. నన్ను మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అక్కడి పోషకరావు గారు, రెండో సినిమా డైరెక్టర్ దాస నారాయణరావు గారు. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే అన్నారు, మరి వీళ్ళు బాగా నేను పెద్ద హీరోలు చేస్తానయ్యా, నా సినిమాల్లో అన్నిటి కూడా నేను వింటాం అని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఈ రోజు నేను ఈ స్టేజ్కి రావడానికి కార్యక్రమం చేశారు గొప్ప వ్యక్తి దాస నారాయణరావు గారు. అలాంటి మహనీయుడి పేరు మీద ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు, గతంలో మీరు దాసరి గారి పండుగలు చేశారు, చాలా చూసాం, అన్నిటికీ వచ్చాం. కానీ ఇప్పుడు దాకా మీరు చేసిన పండుగలన్నీ ఒకెత్తైతే ఇది అద్భుతం. దాసరి గారి ఫంక్షన్ అంటే ఈ మాత్రం ఎవరు ఉండాలండి. మీరెవరో దారంటి పోయే వాళ్ళందరి గురించి అవార్డు చెబుతాం కాదు. వాళ్ళు చూడండి, 200 మహామహులు ఎంతమంది ఉన్నారు. ఇంతమందిని పిలిచి ఎంత గ్రాండ్గా చేస్తారు. మీరు ఇంత గ్రాండ్గా చేస్తారని బహుశా రమేష్ ప్రసాద్ గారికి కూడా తెలిసింది అనుకుంటా. థియేటర్ కూడా అప్గ్రేడ్ చేసి రెడీగా పెట్టేశాడు ఆయన కూడా. అదే మీరు బాగా చేయించారు, ఆయన తీసుకున్నా దాసరి గారు బాగా చేయించుకున్నారు, నాకు తెలియదు కానీ అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. ఈ లెవెల్కి తగ్గకుండా రాబోయే రోజులు ఇంకా బెటర్గా చేయండి సార్. మేమందరూ కూడా ఎదురు చూస్తా ఆ ఫంక్షన్ ఎప్పుడు వస్తుందా అని. దాసరి గారు పుట్టినరోజు కోసం ఎలా ఎదురు చూసామో వీరికి కూడా మేమందరూ కూడా ఎదురు చూస్తాం. మీరు ఇంకా మంచి మంచి సినిమా చేయాలి. అందరికీ కూడా చిన్న ఆర్టిస్ట్ ఇచ్చిన టెక్నీషియన్ కూడా మీరు అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ రోజున మరి ఇందాక నేను వచ్చేటప్పటికి సుమన్ గారి వస్తుంది. ఆయన ఏదో మాట్లాడతారు, మురళీమోహన్ గారు అన్ని ముందు ఆగిపోయి చెప్తున్నారు. నాకు నిజంగా ఇది చూస్తే కోపం వస్తుంది. నాకు కోపం అనేది గారు కూడా అసూయ ఎక్కువైంది. నేను ఏవిఎం స్టూడియోలో ఏదో షూటింగ్ చేస్తూ ఉంటే ఎవరో వచ్చారు. వచ్చి ఎవరో ఒక తమిళ సినిమా మలయాళం యాక్టర్ అంటే అతను వచ్చి సినిమాలు చేస్తానంటే భలే ఉన్నాడండి అన్నారు. మరి నేను హీరోగా చేస్తూ కూడా వెళ్ళి చూసొద్దాం, ఇది ఆ సెట్లోకి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి ఎవరు పిల్లలైనా సెట్లోకి వెళ్ళి ఆ లైట్ బాయ్ పక్కన కెమెరా పక్కన నుంచి చూస్తే ఏమి అందగాడండి. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆ అందం అబ్బాబ్బాబ్బా మొదలుగా ఇది అనిపించింది అనమాట. అంతేకాదండి, మేమందరం ఎన్నో సినిమాలు చేస్తుండొచ్చు. ఒక వెంకటేశ్వర స్వామి వేషం వచ్చేది, ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఎవరికి వచ్చిందంటే మా సుమన్ గారికి వచ్చింది. శ్రీరాముడిగా వేసిన ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళ పౌరాణిక చిత్రాల్లో వేషాలు వెయ్యాలి అంటే ఇవాళ ఉన్న జనరేషన్ లో వారే ముందు. అలాంటి సుమన్ గారికి కానీ ఇక్కడ ఉన్న మరి అందరూ పెద్దలు చాలా మంది ఉన్నారు. యానక నరసింహరావు గారు, మరి మేమందరూ కూడా మేము చదువుకున్నటువంటి దాసరి యూనివర్సిటీలో ఒక పెద్ద విద్యార్థిగా దాదాపుగా 75 సినిమాలు తీశారు. దాసరి గారు లాగా మీరు కూడా 100 చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఇంతవరకు ఎవరు కూడా స్థాపించని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించింది ఎవరు అంటే ఒక దాస నారాయణరావు గారు. 153 సినిమాలు దర్శకత్వం చేశారు. ఎవరు నాకు తెలిసి రాబోయే సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా వీరికి దరిదాపుల్లో కూడా రాలేరని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి గొప్పది. మళ్ళీ ఆయన తర్వాత దానికి దగ్గరగా వచ్చింది కూడా ఆయన శిష్యుడే కోడి రామకృష్ణ గారే వచ్చారు తర్వాత. మరి ఈయన కూడా వచ్చేసి ఉండాల్సింది. మధ్యలో కొంచెం షార్ట్ అయ్యింది. మళ్ళీ మొదలు పెట్టాలి సార్, మళ్ళీ చెయ్యాలి, 100 చేయాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాలి కాబట్టి ఎక్కువగా ఎందుకంటే దాసరి గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. అఖిలి నాగేశ్వరరావు గారు ఏమన్నారా, దాసరి నారాయణ గారు ఆయనకి తెలియదు ఏంటిగా, ఏది అడిగినా తెలిసినట్టే అద్భుతంగా చేస్తాడు. ఇది హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఆయన. అలాంటి హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఆయన. సినిమాలో మరి నటన కానీ, మరి కథ కానీ, దర్శకత్వం కానీ, స్క్రీన్ ప్లే కానీ, పాటలు రాయటం కానీ ఏదైనా చెప్పండి, కమాండ్ అద్భుతంగా చెప్పినటువంటి అద్భుతమైన వ్యక్తి. వారి ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశీస్సులు మీకు నాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.